యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఎంత ఉన్నతమైన ఆలోచన కదా! ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. ఆయన నామానికి స్తుతి కలుగును గాక అంటున్నాడు. నేను నా తల్లి గర్భంలో నుండి పుట్టేటప్పుడు ఏమి తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్ళను. ఈ మధ్యలో వచ్చిందంతా నాకు లాభమే కదా అని దేవుని సార్వభౌమ అధికారానికి లోబడ్డాడు. కానీ మనం ఎలా ఆలోచిస్తామనంటే, ఏదైనా ఒక చిన్న ఆపరేషన్ జరిగినా, ఏదైనా నష్టం వచ్చినా, ఎవరైనా మనల్ని నిందించినా మనం ఎలా ఆలోచిస్తామనంటే, నాకెందుకు ఈ బ్రతుకు అని చెప్పేసి తొందరపడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. అంతకంటే ముందుగా దేవుణ్ణి పలు రకాలుగా దూషిస్తాము. అయితే యోబు జీవితంలో సర్వస్వాన్ని కోల్పోయాడు కదా. కోల్పోయింది ఒక ఎత్తు అయితే, ఈ సూటిపోట్ల మాటలు ఇంకొక ఎత్తు. ఏంట్రా వీడు ఇంత అష్టదరిద్రుడా, ఉన్న పరంగా ఒక్క రోజులో తన ఆస్తి అంతా పోయింది, తన పిల్లలు చనిపోయారు, చెప్పుకోవడానికి ఎవరు లేరు అని ఈ విధంగా మాట్లాడుతుంటారు. ఒక పక్క ఏమో అన్నిటినీ కోల్పోయాని బాధపడాలా, లేకపోతే వీళ్ళనే మాటలకి తట్టుకొని నిలబడాలా అనే ప్రశ్నలు యోబుకి ఆ క్షణంలో ఎన్ని తలెత్తుంటాయో. యోబు అలాంటి పరిస్థితిలో నిలబడి కూడా ఒక ఉన్నతమైన మాటని చెప్పాడు. అదేంటి అనంటే, యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకుంది, యెహోవా నామానికి స్తుతి కలుగును గాక. ఇలా ఎంతమంది క్రైస్తవులు తమ జీవితంలో వచ్చిన కష్టాలకు కానీ, శోధనలకు కానీ, ఏదైనా చిన్నవి కోల్పోతే వాటికి ఎంతమంది దేవునికి స్తుతులు చెల్లిస్తున్నారు, ఎంతమంది ఇది దేవుడు నా జీవితంలో అనుమతించాడు అని గుర్తిస్తున్నారు. మనకి ఇంకా బైబిల్ ఉంది, మనకి మాదిరిగా క్రీస్తున్నాడు. ఇన్ని ఉన్నప్పటికీ మనం ఉన్నతంగా ఆలోచించలేకపోతున్నాం. కానీ ఏమి లేనప్పుడే, బైబిల్ లేనప్పుడే, ప్రవక్తలు లేనప్పుడే, క్రీస్తు రాకముందే యోబు ఎంత ఉన్నతమైన మాట మాట్లాడుతున్నాడు కదా. యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామానికి స్తుతి కలుగును గాక. నిజానికి ఇంత బైబిల్ వచ్చి ఇంతమంది వ్యక్తులు మనకి సువార్తని ప్రకటించి ఇన్ని ఉన్న మనం యోబును ఓదార్చాలి. కానీ యోబు యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకొని పోయాను అని మాట్లాడడం ద్వారా ఇప్పటికీ మనల్ని ఓదారుస్తూనే ఉన్నాడు. యోబు అలాంటి మాటలు మాట్లాడడం ద్వారా చరిత్రలో లిఖించబడ్డాడు, చరిత్రలో ఒక మాదిరిగా ఉన్నాడు. ఇప్పటికీ మనం యోబు వ్యక్తిత్వాన్ని గురించి, యోబు మాట్లాడిన ఆ ఉన్నతమైన మాటల గురించి మనం ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం. ఇలా నీవు నేను ఎప్పుడు ఆలోచిస్తాము, నీవు నేను ఇంకెంత ఉన్నతమైన మాట మాట్లాడాలి.